స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, డాషింగ్ ఫినిషర్ రింకు సింగ్ ను స్టాండ్ బై ప్లేయర్లుగానే ప్రకటించారు. 15 మందితో ఎంపిక చేసిన జట్టులోకి ఈ ఇద్దరి యంగ్ స్టార్స్ ను తీసుకోలేదు. మెగా ఈవెంట్ లో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. కెప్టెన్సీపై బీసీసీఐ ఇదివరకే క్లారిటీగా చెప్పింది. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టుకు వరుసగా 10 విజయాలు అందించిన హిట్ మ్యానే కెప్టెన్ అని బీసీసీఐ కార్యదర్శి జైషా గతంలోనే చెప్పాడు. అందుకు తగినట్టే ఇప్పుడు రోహిత్ కే సెలెక్టర్లు పగ్గాలు అప్పగించారు. మొన్నటి వరకు కోహ్లీ ఆడతాడా లేదా అనే చర్చ జరిగింది. విరాట్ ను సైడ్ చేస్తారేమో అని కొందరు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేశారు. హిట్ మ్యాన్ తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయబోతున్నాడు. కొంతకాలంగా అద్భుతంగా ఆడుతున్న యువ ప్లేయర్లకు సెలెక్టర్లు జై కొట్టారు. ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్ల్లో విఫలమైన ఆ తర్వాత యశస్వి అద్భుతమైన సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్ పై వీరకొట్టుడు కొట్టాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశాడు. మిడిల్ ఆర్డర్లో స్కై కీలకం కాబోతున్నాడు. అంతర్జాతీయ టీ20లో సూర్యకు అద్భుతమైన రికార్డులున్నాయి. పొట్టి క్రికెట్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ప్లేయర్ గా పేరుంది. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. 2022 డిసెంబర్లో కారు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత దాదాపు 15 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్సల తర్వాత బెంగళూరులో రికవరీ అయ్యాడు. అక్కడే ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా, వికెట్ కీపర్, బ్యాటర్ గా ఆకట్టుకుంటున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పంత్ మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వగలిగాడు. రెండో వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున శాంసన్ అదరగొడుతున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. రన్ రేస్ లో దూసుకుపోతున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన భారత జట్టులోనూ చోటు దక్కించుకోగలిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ హీరో శివం దూబే కూడా టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉన్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ టీ20 జట్టులో చాహల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ మాయ చేస్తున్నాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. దీంతో చాహల్ కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. భారత పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. హర్షదీప్ సింగ్ కూడా అవకాశం దక్కించుకున్నాడు. 15 మందితో ఎంపిక చేసిన జట్టులో మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. రిజర్వ్ ప్లేయర్లలో శుభ్మన్ గిల్, రింకు సింగ్ తో పాటు ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ ఉన్నారు. జూన్ 2న టీ20 వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. భారత్ తన వేటను జూన్ 5న ప్రారంభిస్తుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్లో తలపడుతుంది. మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు ఢీకొట్టబోతున్నాయి.